పేరు రవి అన్న, నేను మెజిషియన్. నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. నేను ఉండేది రాచకొండ, కింగ్డమ్ సినిమాలో ఉండు మా విజయ్ దేవరకొండ. మీరందరూ సినిమా చూడాలి, మీ కడప సల్లగుండా. తిరుమలలో ఉంటాయి 7 కొండలు, మా విజయ్ దేవరకొండకు ఉన్నాయి కండలు. మూవీ స్టోరీ ఉందా? మూవీ స్టోరీ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్నదమ్ముల సెంటిమెంట్ ఉంది, ట్విస్ట్ ఉంది. ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ ఏంటంటే ఇందులో సాంగ్స్ లేవు, అదే ట్విస్ట్. సూపర్ మూవీ. మన విజయ్ అన్న చాలా వరకు చెప్పిండు, నేను ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్ ఉండే. అన్న చెప్పిన డైలాగు, ఈసారి కానీ మన తిరుమల వెంకన్న స్వామి కానీ నా పక్క నుండి నడిపించినాడా చాలా పెద్దోడినై పొడుస్తాను స్వామి అన్నాడు. మరి పెద్దోడు అవుతారా కాదా అనేది సినిమా చూసినాక తెలుస్తుంది. కానీ సినిమా ఒక రాజు గెటప్ వేసిండు, కానీ రాజు స్టార్టింగ్ లో చనిపోయిన తర్వాత మళ్ళీ రాజు గెటప్ లో దేవరా అనే కాన్సెప్ట్, లాస్ట్ లో మళ్ళీ పుట్టి మళ్ళీ రాజు అయ్యి అదే కాన్సెప్ట్. ఇంకా పార్ట్ 2 ఉందంట. మళ్ళీ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో, ఆ పార్ట్ 2 ఎలా ఉంటుందో ఏమో. కానీ ఎక్స్పెక్టేషన్ వేరే. కానీ ఇందులో ఫైట్స్ కానీ సెంటిమెంట్ కానీ బాగుంది. కానీ మన హీరోయిన్ భాగ్యశ్రీని ఎక్కువ వాడుకోలేదు. ఏం లేదు అసలు ఆమెది యాక్టింగ్. అసలు ఏదో ట్విస్ట్, ఆమెనే చంపించింది అని శివ అనే కాన్సెప్ట్ అని ఏం లేదు. సినిమా గురించి మాకు చెప్పొద్దు, కానీ 1 టైం చూడొచ్చు. నేను 4 స్టార్ రేటింగ్ ఇస్తా. బెస్ట్. నాకు తెలిసి 200 కోట్లు 300 కోట్లు పక్క, అంతకంటే ఎక్కువ రావు. భయ్యా సినిమా ఉంది భయ్యా. కొండన్నా 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 7 కొండలు వాడ వెంకటరమణ గోవింద సినిమా గోవింద. భయ్యా సినిమా ఉంది భయ్యా నిజంగా. కింగ్డమ్ సినిమా, కొండన్న సినిమా. ఇది ఒక కొండల్లో ఉండే సినిమా అనుకుంటున్నారు, కాదు. ఇది కొండల మధ్యలో కాదు. ఇది ఒక ఆకలితో, ఇది కొండన్న సినిమా. ఆ కొండల్లో తిప్పల్లో కొండన్న ఆకలితో పేదరికంలో బాధపడేవాడిని సినిమా నుంచి గట్టున పడేస్తే సినిమా బాగలేదని మాట్లాడతాడు ఎవడాడు. ఏం కావాలి మీకు సినిమాలో? యాక్టింగ్ రా తీసుకో, డ్యాన్స్ రా పెరుక్కో, రొమాన్స్ రా లాక్కో, బీజిఎం లా చూసుకో. ఏమి కావాలి ఈ సినిమా? ఇంకా ఏమి కావాలి? బాబా ఏ సినిమా కింగ్డమ్? ఆ బీజిఎం, ఆ పాటలు, ఆ డ్యాన్సులు, ఆ రొమాన్స్లు, ఆ యాక్టింగ్లు, ఇద్దరి మధ్య అన్నదమ్ములు, ఇద్దరి మధ్య సెంటిమెంట్లు. ఒక్కసారిగా సత్యదేవన్న ఈ సినిమాలో అన్న క్యారెక్టర్ చేశాడు. చేసి ఇద్దరు ఎమోషన్లో సత్యదేవన్న చంపేశారు పోయా. సినిమాలో సత్యదేవన్న చంపేస్తే నాకు ఏడుపు వచ్చేసింది పోయా. నాకు ఏడుపు వచ్చింది. కాబట్టి సెంటిమెంట్ సినిమాలో ఉంది. రొమాన్స్ ఇంకా భాగ్యశ్రీతో లాస్ట్లో రొమాన్స్ కూడా ఉన్నాయి. రొమాన్స్ ప్రేక్షకులు ఎవరైనా ఉంటాయి. కాబట్టి రావాలందరూ సినిమాని చూడాలందరూ. చూడకుండా దయచేసి నెగిటివ్ ట్రోల్ చేయకండి. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో టాప్లో కూర్చున్నాడు. అంతే, కూర్చున్నాడు, టాప్లో కూర్చున్నాడు. ఆ టాప్లో చాలా మంది అవునే ఎవరెవరో కొండల్లో తిప్పల్లో ఉండేవాళ్ళు మాట్లాడతారు. ఏంటి కొండన్న సినిమా గురించి, కొండల్లో ఉండేవాళ్ళే మాట్లాడద్దండి మనోళ్ళందరూ. ఇది మన సినిమా. ఇది కొండలకి తిప్పలకి మధ్య ఉండే సినిమా. కొండల్లో జనాలు ఇబ్బంది పడేటప్పుడు జరిపి చూపించే సినిమా. సముద్రం అంచులు తీరాల. ఎంత బాధ, ఆకలి, నిద్ర లేకుండా కొండన్న యాక్టింగ్ అయితే కొండన్నా నీకు ఒక దండమన్నా, దండమన్నా కొండన్నకి దండాలు పోయా, కోటి దండాలన్నా. ఓవర్గా ఏం లేవు సీన్స్ అయితే, ఓవర్ ఉండడాలు ఇవేం లేవన్నమాట. జస్ట్ అలా నార్మల్గా వెళ్ళిపోయింది స్టోరీ అయితే. ఎలివేషన్స్ ఇవి ఏమి ఉండవు. దెర్ ఈస్ నో మోర్. షిప్ లాగంటే ఇప్పుడు ఓకే, షిప్ లాగమంటే ఆయన లాగుతున్నాడు అంటే అది స్టోరీ బై వచ్చింది అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ ఓవర్ అయితే వస్తూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి అదే వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఎండింగ్లో ఆ వాయిస్ ఓవర్ చెప్తారనమాట. షిప్ లాగడం అంటే ఆయన ఒకటే లాగలేదు అనమాట, వెనకాల త్రో దే పుష్ ఇట్. అదే కొద్దిగా ఓవర్గా అనిపించింది అన్నారు. ఓవర్గా ఏం లేదు భయ్, అంటే పడవ మొత్తం లాగేసింటే అది వేరే లెవెల్ ఉంటుంది. షిప్ అనమాట, నాటే పడవ షిప్ అనమాట. షిప్ లాగడం ఒకటే లాగేసింటే అది ఓవర్గా ఉండేది అనమాట. వెనకాల అంటే అది అంటే స్టోరీ బ్యాక్గ్రౌండ్ నుంచి నడుస్తూ ఉంటుంది, మా వాయిస్ ఓవర్ నడుస్తూ ఉంటుంది. సంథింగ్ మన యుగానికి ఒక్కటి సినిమా చూసారా, ఆ టైప్ ఆఫ్ ఏలో ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో సోర్ వస్తూ ఉంటుంది, రాజు వస్తాడు, సంథింగ్ అలా అనమాట. యాక్టింగ్ చెప్పాల్సి అనమాట. అంటే యాక్టర్స్ అంటే ఆయన హైప్ కోసమో దానికోసమో దీనికోసమో చేయలేదనమాట. ఒక గుడ్ స్టోరీని నమ్మి చేశాడు, అదేనమాట. విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ చెప్పాల్సి అందులో, సత్యదేవ్ గారు, దాని తర్వాత మహేష్ గారు ఉన్నారు. ఓకే, మన భాగ్యశ్రీ గారు కొద్దిగా అంటే ఆమె క్యారెక్టర్ కొద్దిగా ఉండుంటే బాగుండు, స్టోరీ కొద్దిగా అనిపించింది నాకు కూడా. రొమాన్స్ కోరుకుంటారు కదా అలాగా. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు భయ్య, ఇద్దరు బాగా చేశారు.
అంటే క్యారెక్టర్ డిపెండ్ ఆన్ క్యారెక్టర్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నా క్యారెక్టర్ ఇచ్చాను అనుకో 10 minutes నా క్యారెక్టర్ ఉండొచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ ఆయన క్యారెక్టర్ ఉండొచ్చు. డిపెండ్ ఆన్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఇద్దరు ఫైన్, వేరే లెవెల్ అంటే సినిమాకి హీరో సత్యదేవ్ అన్నారు చాలా మంది. ఓకే అనుకున్నా పర్లేదు. అందుకే చెప్పింది అంటే విజయ్ దేవరకొండ గారికి సినిమా కావాలంటే ఎలివేషన్ల కోసము అలా ట్రై చేయలేదు అనమాట. సినిమా కోసం నమ్మాడు ఆయన. ఆయన కూడా చెప్పాడు ఇది నా సినిమా కాదు, గౌతమ్ తిల్లూరి గారి సినిమా. డైరెక్టర్ నమ్మి తీశారంటే ఓ ప్రొడ్యూసర్ ఎంత నమ్మి ఉండాలి అలా అన్నమాట. సత్యదేవరకొండ కూడా ఆయన కూడా ఫీల్ కాడు అనమాట. ఎందుకంటే సినిమా తెలిసింటుంది, సినిమా కష్టాలు ఆయన తెలిసింటాయి. అదైతే కొన్ని అయితే వదిలేశారు, కొన్ని అయితే అక్కడక్కడ పాయింట్స్ అయితే వదిలేశారు. టు బి కంటిన్యూ మన ఇవ్వచ్చు, మరి టు బి కంటిన్యూ చేయొచ్చు. ఓకే తీస్తే ఫైన్. ఓవరాల్ రేటింగ్ అంటే మన ఇంకా నడుస్తుంది కదా సినిమా అయితే. నేను సినిమా చూస్తా ఉన్నాం కదా, నాకైతే ఫైన్ అనిపించింది. మిగతా వాళ్ళు చూడాలి, ప్రేక్షకులు ఎవరైతే వాళ్ళు చూస్తే ఒక ఫైన్. కంబ్యాక్ అంటే రొటీన్గా చేస్తున్నారని ఏదైతే కంప్లైంట్ ఉందో, లేదా డిఫరెంట్గా కూడా నేను చేయగలను అని ప్రూవ్ చేసే సినిమా అని చెప్పొచ్చు ఖచ్చితంగా. అంటే ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీకి విజయ్ దేవరకొండలో ఏం గమనించారు మీరు? అదే ముందే చెప్పాను కదా నేను, ఆయన ఇంకా చేయగలడు. ఆయన్ని మనం చూపించడంలో ఎవరైనా డైరెక్టర్స్ ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ ఆయన ఎప్పుడు ఫెయిల్ కాలేదు. సో ఆయనలో చాలా టాలెంట్ ఉంది. సో ఈ సినిమా ఆయన్ని పాన్ ఇండియా స్టార్ని చేస్తుందని నేను అయితే అనుకుంటున్నాను. ఆయన చిన్నప్పుడు చేసినటువంటి చిన్నపిల్లాడి క్యారెక్టర్ అండ్ సత్యదేవ్ గారు చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమా చాలా బాగుంది. నాకైతే బాగా సెకండ్ హాఫ్ మొత్తం ఓవరాల్గా సినిమా బాగుంది. అండ్ ఇంకోటి పార్ట్ 2 కూడా ఉన్నట్టుందండి ఈ సినిమాకి. అందుకనే కొద్దిగా కొన్ని మనకి కథని డిస్టర్బ్ చేయకుండా ఏదో నడిపించారు కథని, సినిమాని. సో నాకైతే బాగా నచ్చింది సినిమా. హీరోయిన్ ఎలా ఉంది? పాప్కార్న్లో ఉందండి. అంటే కొరికేయచ్చా? పాప్కార్న్ కొరకరండి, తింటారండి. సో నేను నా ఉద్దేశంలో నేను ఈ థియేటర్లో పాప్కార్న్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఎంత అవసరమో అంతే ఆవిడని ఉపయోగించుకున్నారు. సో అంతకుమించి స్కోప్ పెద్దగా మీరు ఎక్స్పెక్ట్ చేసే సాంగులు, ముద్దులు, విజయ్ దేవరకొండ గారి సినిమాలు అంటే ప్రతి వాళ్ళని ఇమ్రాన్ హాష్మిన్ లాగా కొరికేస్తారని అనుకుంటారు. కానీ ఈ సినిమాలో ఆవిడ ఒక క్యారెక్టర్ చేశారు. ఆవిడ హీరోయిన్ కాదు. మళ్ళీ ఆ ఫ్యాన్స్ హట్ అవుతారేమో హీరోయిన్ కాదంటే. నా ఉద్దేశంలో ఆవిడ కనిపించింది, ఆవిడ హీరోయిన్ లా కనిపించింది, నా క్యారెక్టర్ కనిపించింది. అంత బాగా చేసింది. లేదండి, నేను ఆ జన్మ బ్రహ్మచారి, అందుకని నేను డిసప్పాయింట్ అవును. నేను సినిమాగా చూస్తాను. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఆయనకి పేరు మనం ఏం పేరు పెడతామండి, చాలా బాగా చేశారు. మ్యూజిక్ తగ్గిందంట కదా, అసలు ఎంత కొట్టాలో నేను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తే కదా తగ్గిందని అనుకోవడానికి. అందరు అంటున్నారు అంటే ఆయన రేంజ్ కి ఈ ఎవరైతే అంటారో వాళ్ళకి మ్యూజిక్ సెన్స్ తెలియాలి ఫస్ట్. వాళ్ళకి ఎంత కొట్టాలని వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి ఏంటంటే డ్రమ్ము ఇంట్లో వెళ్ళి వాళ్ళ పిల్లం చేత కొట్టించుకోవడం, లేదంటే డ్రమ్ములు కొట్టుకోవడం అనుకుంటున్నారేమో మ్యూజిక్ అంటే. సో ఆయనకి ఎంత అవసరమో, ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చారో, ఆయనకి ఎంత పని చేయాలో ఆయనకి తెలుసు, అంతే పని చేశారండి. నేను ఖచ్చితంగా 100%. ఇప్పుడు హ్యాపీ కాకపోతే డైరెక్టర్ చెప్తాడండి, ప్రొడ్యూసర్ చెప్తాడు. అంటారు మనకంటే ఎక్కువ తెలుసు, వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసు కదా కొద్దిగా. సో అది అయ్యో విజయ్ దేవరకొండ గారి సినిమా అని అంటున్నారా మాట మీరు? అలా ఏం లేదండి, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అలాంటివి లేవు. చాలా బాగుంది, మంచి నీట్ హిట్టే ఖచ్చితంగా. మీ డబ్బులు మీకు వచ్చినాయా? నా డబ్బులు నాకు రాలేదండి. నా డబ్బులు ఏదైతే నేను స్పెండ్ చేశానో దాన్ని ఆనందంగా నేను ఖర్చు పెట్టినందుకు హ్యాపీ ఫీల్ అవుతుంది. మీ డబ్బులు మీకు వచ్చినాయి? అలా డబ్బులు వచ్చాయంటే మళ్ళీ జేబు నిండాలి కదా, అది కాదు, నా మనసు నిండింది. చూసినందుకు నా బ్రెయిన్ హ్యాపీగా ఉంది. సో అది ఫైనల్ గా చూడాలనుకున్న ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. యూట్యూబ్లో వీడియోల్లో ఏదైతే రివ్యూలు ఉన్నాయో ఇవి చూసి ఆగిపోకండి. థియేటర్కి వచ్చి కూడా సినిమా చూడండి.